సో నర్సంపేటలో నూకల దందా పీడీఎస్ బియ్యాన్ని నూకలుగా మార్చిన కొందరు రైస్ మిల్లర్లు అంటూ గంటారామ దినపత్రికకు సంబంధించి ఒక వార్తను ప్రచురించింది. ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. గంటారామ దినపత్రికకు సంబంధించి ప్రధాన వార్తగా చెప్పుకోవచ్చు. పీడీఎస్ బియ్యాన్ని క్వింటాకు 1500కు కొని నూకలను 2400కు అమ్ముతున్న వ్యాపారి ఓ బ్రోకర్ ద్వారా నర్సంపేట నుంచి భీమవరం అటు నుంచి కాకినాడ తరలిస్తున్న వైనం సుమారు 5 మిల్లుల్లో ఈ దందా జరుగుతున్నట్టు సమాచారం. ఓ ట్రేడర్స్ పేరుతో బిల్లును తయారు చేసి దర్జాగా తరలుతున్న పీడీఎస్ బియ్యం నూకలు అంటూ ఈ వార్తను ప్రచురించింది. తర్వాత ట్రేడర్స్ పేరుతో సాబా ట్రేడర్స్ పేరుతో బిల్లుడు నర్సంపేట ఆదిగిరి కాకినాడ గుడివాడ ఎంకన్నల కన్సర్న్లో పీడీఎస్ నూకల దందా అంటూ వార్తను ప్రచురించింది. సో మొత్తానికి అయితే ఈ వార్త చూడొచ్చు. ఆ దొంగలకు గుమ్మ ఒకటే మార్గం కాదు. పెంకులను తొలగించుకునైనా సొరంగం తవ్వుకునైనా కిటికీలను బద్దలు కొట్టుకునైనా సదరు దొంగ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుతాడు. చీకటి వ్యాపారం చేసే వాళ్ళు కూడా అంతే. ఒక మార్గం కట్టడైనప్పుడు మరో మార్గాన్ని ఎంచుకుంటారు. అలాంటి వారు ఇప్పుడు నర్సంపేటలో రెచ్చిపోయి దర్జాగా చీకటి వ్యాపారం తెల్లేపారు. పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి తద్వారా రీసైక్లింగ్ చేసి సన్న బియ్యం మార్చే వాళ్ళని చూశాం. ఇతర రాష్ట్రాలకు అదే పీడీఎస్ బియ్యాన్ని తరలించే వాళ్ళని చూశాం. కానీ వరంగల్ జిల్లా నర్సంపేటలో కొందరు ఆ రూటు మార్చారు. పీడీఎస్ బియ్యాన్ని నూకలుగా మార్చి నర్సంపేట నుంచి కాకినాడ తరలిస్తూ తెలుస్తుంది. నర్సంపేటకు చెందిన ఓ వ్యాపారి దందాకు పాల్పడిన సమాచారం. నర్సంపేటలోని 5 మిల్లుల్లో పీడీఎస్ బియ్యాన్ని నూకలుగా మార్చి ఓ ట్రేడర్స్ పేరుతో బిల్లులను తయారు చేసి దర్జాగా ఓ చీకటి వ్యాపారం రుచి మరిగాడని ప్రచారం. నర్సంపేట నుంచి భీమవరం మళ్ళీ అటు నుంచి కాకినాడకి నూకలను తరలిస్తున్నట్లు సమాచారం. క్వింటాకు 1500 కొనుగోలు చేసి నూకలుగా మార్చి వాటిని క్వింటాలకు 2400కు అమ్ముతూ నెలకు లక్షల్లో సొమ్ము చేసుకుంటారని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం. ఈ తతంగం అంతా కూడా అదే నర్సంపేట చెందిన బ్రోకర్ ద్వారా చీకటి దందా 3 పువ్వులు 6 కాయలుగా వద్దడం తెలుస్తుంది. సో ఇది గంటారాం దినపత్రిక సంబంధించినటువంటి ప్రధాన వార్త చూడవచ్చు. సో వరంగల్ జిల్లాలో అక్రమ సంబంధించినటువంటి మార్గంలో దందా కొనసాగించే వాళ్లకు ఎక్కడ కూడా తక్కువ లేదు. ముఖ్యంగా ఈ నర్సంపేట ప్రాంతం తీసుకుంటే రాజకీయ నాయకులు ఎక్కున్నటువంటి ప్రాంతం, తర్వాత బ్రోకర్లు ఎక్కున్న ప్రాంతం, దందాలు చేసే వాళ్లకు అండగా నిలబడేవారు ఎక్కున్న ప్రాంతం కూడా నర్సంపేట ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలో దాదాపుగా కూడా ఎవరైనా ఆడిందే ఆట పాడిందే పాటగా అధికారులందరూ కూడా మా కనుసన్నల్లోనే పనిచేస్తారు. ఎవరిది వారికి ముఠ చెప్తాం కాబట్టి మేము దర్జాగా ఏ పని చేసుకోవచ్చు, ఎంతటి దందా అయినా చేసుకోవచ్చు, భయం అనేది లేకుండా అడ్డు అదుపు లేకుండా మరి ఇలాంటి సంబంధించినటువంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి కొందరు వ్యాపారులు వారి ఇష్టారాజ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైతుందంటే రూపాయికి కిలో బియ్యము ప్రభుత్వము మరి నిరుపేదల కోసం ఇస్తుంది. అయితే మరి నిరుపేదలే తీసుకుంటారా? కాదు, అందరు తీసుకుంటారు. అంటే ఎవరైతే రేషన్ కార్డు ఉందో అందరు తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని తింటున్నారా? మరి తినట్లే. వాళ్ళు ఏం చేస్తారు, దాటిని మళ్ళీ 6 రూపాయలు లేదంటే 5 రూపాయలు లేదంటే 10 రూపాయల లోపు వాటిని అమ్మేస్తున్నారు. సో ఈ కొనుక్కపోయినటువంటి వాళ్ళు కిలోల చొప్పున కొనుక్కపోయినటువంటి వాళ్ళు క్వింటాల్ లెక్క ఈ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకి అమ్ముతూ ఉంటే మళ్ళీ వాటిని నూకలుగా మార్చి సుదూర ప్రాంతాలకు తరలించి ఎక్కువ మొత్తంలో అమ్ముకొని ఈ దందాలో ధనార్జన అంటే పూర్తి స్థాయిలో కూడా అనేక విధాలుగా కూడా డబ్బులు సంపాదించే పరిస్థితి మనం చూడవచ్చు. సో మరి రేషన్ దందా చూసినాము. తర్వాత వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ సన్నబియ్యంగా మార్చి మరి అక్కడ సంబంధించినటువంటి చేసేవాళ్ళని చూసినాం. ఈ నూకల దందా సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో కూడా విజృంభిస్తున్నామని చెప్పుకోవచ్చు. సో ఈయన సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందరి టీవీ వద్ద కూడా ఇప్పటికైతే దాదాపుగా తీసుకోవడం జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి కూడా మరి తీసుకుపోయి ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకునే ప్రయత్నం అందరి టీవీ చేయబోతోంది. మొత్తానికి అయితే గంటారామ దినపత్రిక సంబంధించి వార్తను ప్రచురించింది. సో రేపటి సంచికల్లో మరి వాళ్ళు కూడా కొన్ని ఆధారాలతో బయటపెడతామని చెప్పడం జరిగింది. అందరి టీవీ కూడా మరి ఉన్నతాధికారుల దృష్టికి యొక్క సమాచారాన్ని చేరవేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారో వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు అందరి టీవీ అయితే వదిలిపెట్టదు.